మా టీం మొత్తం వచ్చి అక్కడ మొత్తం అంతా ఈవెంట్ని సక్సెస్ చేసి వెళ్ళే బాధ్యత మాది. హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా. ఎస్, వీఆర్ స్టార్టెడ్ జేబీ ఈవెంట్స్. నేను ఏది స్టార్ట్ చేసినా సరే నా ధైర్యం ఏంటంటే మీరు నాకు ఇచ్చే సపోర్టే. అసలు ఫస్ట్ ఈ జేబీ ఈవెంట్స్కి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వై, హౌ, వాట్, వేర్. ఫస్ట్ వై అంటే అసలు ఎందుకు స్టార్ట్ చేసామంటే జూన్లో మొత్తం జేబీ ఈవెంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియదు కదా. కానీ దేవుడు నన్ను మార్చి నుండి, అంటే ఎప్పటి నుండో నేను ఈవెంట్స్ చేశాను, కానీ అంటే పాటలు పాడటం అవన్నీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి చేశాను. కానీ మార్చి నుండి కంప్లీట్గా ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి నన్ను రప్పించాడు దేవుడు. మార్చి నుండి చాలా చోట్ల అసలు టైం లేకుండా, గ్యాప్ లేకుండా చాలా చోట్ల వాడబడ్డాను. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన దాంట్లో నేనేం గమనించానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక ఈవెంట్ ఇచ్చామనుకో, వాళ్ళు ఓన్లీ మ్యూజిక్ వరకే వస్తారు. మనం సౌండ్ అవన్నీ ఏర్పాటు చేయాలి. మనము ఆ సౌండ్ ఏదో డీజే సౌండ్ అలాంటివి పెట్టేసామనుకో, అవి మ్యూజిక్ వాళ్ళకి సెట్ అవ్వు. సో మ్యూజిక్ వాళ్ళకి ఏం కావాలి? మానిటర్స్ కావాలి. వాళ్ళ పర్ఫెక్ట్ అవుట్ అవ్వాలంటే మానిటర్స్ ఇవన్నీ కావాలి. సో మీరేం చేస్తారు, జనరల్గా డీజే సౌండ్స్ ఇవన్నీ నార్మల్గా ఏవేవో పెట్టేశారనుకోండి, అవి మ్యూజిక్ వాళ్ళకి సెట్ అవ్వు. ఫుడ్ మంచిగా పెట్టుకుని, డెకరేషన్ బాగా చేసుకుని, ఇంకా మ్యూజిక్ టీంని కూడా మంచిగా సెట్ చేసుకున్నా సరే సౌండ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు ఏదో డీజే సౌండ్స్ అవన్నీ పెట్టారనుకోండి, అది మ్యూజిక్ వాళ్ళకి సెట్ అవ్వు. సో వాళ్ళకి కావాల్సినవి ఏంటి? మానిటర్స్ ఇవన్నీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏంటి, మామూలు జనరల్గా అందరికీ తెలియదు కదా, ఇలా అన్ని చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ ప్రాబ్లం అర్థమైంది కదా. నెక్స్ట్ డెకరేషన్ గురించి తెలుసుకుంటే, ఇప్పుడు హై ప్రైసెస్ ఉంటాయి. మొన్న ఆల్రెడీ మీకు తెలుసు, మేము చాలా ఈవెంట్స్ చేసాము. డెకరేషన్ గురించి చెప్పాలంటే నార్మల్గా 1 lakhలో అయిపోయే బడ్జెట్ మామూలుగా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు 3 lakhs చెప్తారు. ఇంకొకరు అది 40,000 నుంచి చేస్తారు, ఇంకొకరు 70,000 చేస్తారు. అలాగా మనకు తెలుసు ఎక్కడ తక్కువ చేస్తారో, ఎక్కడ ఎక్కువ చేస్తారో అనేది మనకు తెలుసు. కాబట్టి మనం చాలా తక్కువ ప్రైసెస్కి మనం చేయగలం. ఫుడ్ ఉన్నదనుకోండి, కిరాణా దగ్గర నుండి వంట మనిషి, ఈవెన్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ మేము సెట్ చేసుకుని మా టీం మొత్తం వచ్చి అక్కడ మొత్తం అంతా ఈవెంట్ని సక్సెస్ చేసి వెళ్ళే బాధ్యత మాది. వేర్ అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామంటే నియర్ బై ఎక్కడైనా సరే, ఇప్పుడు వైజాగ్ అయినా, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఇలా రూరల్ ఏరియా మాకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే మేము అరేంజ్ చేయగలం. దూర ప్రాంతాలకు కూడా మేము సెట్ చేయగలం. కానీ అంటే దూర ప్రాంతాలకి ఇప్పుడు లైక్ ట్రావెల్ అవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు కొద్దిగా ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చేమో, కొద్దిగా వెన్ కంపేర్ టు నార్మల్గా కొద్దిగా దూరం అయితే కొద్దిగా ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చేమో. కానీ చాలా తక్కువ ప్రైసెస్లో చేయడానికి మేము ట్రై చేస్తాం. ఈ జేబీ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి? ఫుడ్, డెకరేషన్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీలోని యూట్యూబ్ లైవ్ ఉంటుంది, ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అది మళ్ళీ పర్టికులర్గా చెప్పవసరం లేదు. అయితే మీరు అనుకోవచ్చు, మనం తమ్నైల్లో చూసుంటాము అండ్ విజిటింగ్ కార్డ్స్ కూడా మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇవే అనమాట. యాక్చువల్లీ విజిటింగ్ కార్డ్స్ కాదు, మేము విజిటింగ్ కార్డ్స్ తయారు చేయించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 4 days టైం పడుతుంది అన్నారు. నా బర్త్డే రోజునే అనౌన్స్ చేద్దాం అనుకున్నాను ఇదంతా. ఇది ఓన్లీ ఫర్ వెడ్డింగ్, అంటే వెడ్డింగ్ ఓన్లీ కాదు, బర్త్డేస్, ఇలాంటి క్రిస్టియన్ ఈవెంట్స్ ఎలాంటివి అయినా సరే ఖచ్చితంగా ప్రతిదీ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. తమ్నైల్లో చూసుంటారు, క్రిస్టియన్ ఈవెంట్ ప్లానర్ అని ఉన్నది. అండ్ మన విజిటింగ్ కార్డుల మీద కూడా చూసుకుంటే క్రిస్టియన్ ఈవెంట్ ప్లానర్ అని ఉంది. అయితే మీరు దాన్ని తప్పుగా అనుకోద్దు, ఓన్లీ క్రిస్టియన్ వాటికే చేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యూజిక్ వాళ్ళు తీసుకోండి, కొంతమంది ఉంటారు డెవోషనల్ ఓన్లీ ప్లే చేస్తారు, కొంతమంది రెండు అంటే డెవోషనల్ సినీ కూడా ప్లే చేసే వాళ్ళు ఉంటారు. కానీ డెవోషనల్కే చేయాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు డెవోషనల్ అలాగే చేస్తారు. క్రిస్టియన్ ఈవెంట్ ప్లానర్ అవ్వాలనేది నా ఆశ అనమాట. ఇప్పుడు నార్మల్ ఈవెంట్ ప్లానర్స్ చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ తెలుసు. కానీ నార్మల్ క్రిస్టియన్ ఈవెంట్ ప్లానర్కి ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసు కదా, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది, కొద్దిగా పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే, ఏదన్నా ఈవెంట్ లైక్ ఇప్పుడు వెడ్డింగ్ ఉన్నదనుకోండి, అంటే అప్పటికప్పుడు తెలీదు. ఇప్పుడు ఇది ఉండాలి, డెకరేషన్ ఉండాలి, డెకరేషన్లో ఈ మోడల్ ఉండాలి, అది ఉండాలి, స్మోక్ ఉండాలి, ఇవన్నీ తెలీదు. అంటే అప్పటికప్పుడు గుర్తురావు, సడన్గా గుర్తొస్తాయి. సడన్గా గుర్తొచ్చినప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో ఏం తెలియదు. ప్రతిదీ అంటే పిన్ టు పిన్ ప్రతిదీ బ్రౌచర్లో మీకు ఇస్తాము. ఆ బ్రౌచర్ చూసిన తర్వాత దాంట్లో మీకు ఏమేం కావాలి, ఏమేమి వద్దన్నది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ప్రైసింగ్ చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైసింగ్ మీరు బయట కనుక్కున్నారనుకోండి, బయట కనుక్కొని మొత్తం అంతా యాడ్ చేసుకొని ఎంత వచ్చిందో కౌంట్ చేసుకొని దాని తర్వాత మమ్మల్ని అడిగారు అనుకోండి, అప్పుడు మేము చెప్పిన దానికి మీకు తెలుస్తుంది. లేదనుకోండి ఒకేసారి చెప్పామనుకోండి అమౌంట్, అయ్యబాబు ఎంత అవుతుందా అనుకుంటారు. కానీ మీరు ఇండివిజువల్గా చేసుకుంటున్నప్పుడు దానికంటే ఎక్కువ అవుతుంది. సో మీరు ఫస్ట్ రాసేసుకోండి, ఓకే ఫుడ్కి ఎంత అవుతుంది, డెకరేషన్కి ఎంత అవుతుంది, మ్యూజిక్కి ఎంత అవుతుంది అని ఓవరాల్గా ఒక లెక్క రాసేసుకున్న తర్వాత
అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వరు అనుకోండి, మేము చెప్పిన ప్రైసింగ్ కనుక దానికంటే ఎక్కువ ఉంటే కనుక మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 1000 రూపీస్ అనుకున్న దానికి 2000 అవుతుంది. అంటే ఇప్పుడు డెకరేషన్ ఉన్నదనుకోండి, డెకరేషన్ ఇచ్చామనుకోండి 50,000 అని చెప్పారనుకోండి, వాళ్ళు ఫుడ్ అని చెప్పేసి, నెక్స్ట్ వాళ్ళ ట్రావెలింగ్ అని చెప్పేసి, మళ్ళీ అలాగని ఇంకో 10,000 ఎక్స్పెన్సెస్ అవుతాయి. కానీ అలా ఖచ్చితంగా అవుతాయి నార్మల్గా ఇండివిజువల్గా చేసినప్పుడు. కానీ ఈవెంట్స్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తారు కాబట్టి అంత అమౌంటే ఇస్తారు. అది లాస్ అయినా ఎంత అయినా సరే ఖచ్చితంగా మీరు ఎంత అమౌంట్ ఒప్పుకున్నారు కాబట్టి అంత అమౌంటే ఇస్తారు. సో ఫస్ట్ మీరు ఇండివిజువల్గా ఏమేమి ఎంత అవుతాయి అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మేము చెప్పిన ప్రైసింగ్ మీకు ఎక్కువ ఉంటే మీరు అక్కడితో క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీడియో చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ నార్మల్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే వాట్సాప్లో పింక్ చేయండి, మేమే చూసి మీకు మెసేజ్ చేసి మీకు కాల్ చేస్తాము. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతిదీ అంటే ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండాలో కూడా ప్రతిదీ మీకు సజెస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడ్ తీసుకున్నారనుకోండి, బ్రైడల్ గౌన్ ఉన్నదనుకోండి, అది ఎక్కడ తీసుకోవాలో కూడా సజెస్ట్ చేస్తాము. ఎక్కడ తక్కువ అవుతుంది, ఎక్కడ ఎక్కువ అవుతుందో కూడా మీకు చెప్తాము. ఎలాంటి క్రిస్టియన్ ఈవెంట్స్ అయినా లైక్ బర్త్డేస్, వెడ్డింగ్స్, ఫంక్షన్స్, ఒక ఈవెంట్లో కావాల్సిన ఎలాంటిదైనా ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి జేబీ ఈవెంట్స్ వాళ్ళని. మీరు అనుకోవచ్చు జేబీ ఈవెంట్స్ వాళ్ళని ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి, మేము కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, లైక్ ఇప్పుడు ఒకలే హ్యాండిల్ చేస్తున్నారనుకోండి, లైక్ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారనుకోండి, ఆ పర్సన్ ప్రతిదీ హ్యాండిల్ చేసుకుంటారు కాబట్టి ఆ ఫ్యామిలీ ఫోటోలో ఆయన ఉండరు. పోనీ వేరే వేరే గ్రూపులు అంటే ఫుడ్ సెక్షన్ వీళ్ళు, డెకరేషన్ సెక్షన్ వీళ్ళు, సౌండ్ సెక్షన్ వీళ్ళు, ఇలా డివైడ్ చేసి ఇచ్చారనుకోండి, ఏమవుతుందంటే వీళ్ళు చూసుకుంటారని వాళ్ళు చూసుకుంటారని వీళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకుని అసలు మొత్తం వదిలేస్తారు. సో ఏమవుతుందంటే అలాగా మనం ఈవెంట్ అంతా బాగా చేసుకుంటాం, కానీ ఎక్కడో ఒక చోట మనం మిస్టేక్ చేస్తాం. ఆ మిస్టేక్ వల్ల అయ్యో ఇది ముందే చెప్పుంటే బాగుండు, ఇది ముందే చేసుంటే బాగుండే అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. సో అలా ఫీల్ అవ్వకుండా ప్రతిదీ పిన్ టు పిన్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ప్రతిదీ కూడా కంప్లీట్గా మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతిదీ మంచిగా చేసి మీకు బడ్జెట్లో చేసే బాధ్యత మాది. మీరు అనుకోవచ్చు ఇది ఓన్లీ సిటీస్ వాళ్ళకే సెట్ అవుతాయి బ్రదర్, మనలా విలేజెస్లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందని చెప్పేసి. మనీ ఎక్కడైనా మనీయే కదా. విలేజెస్లో అయినా సరే చాలామంది హై ప్రైసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. లైక్ డెకరేషన్ 20,000లో చేసేవాళ్ళు ఉంటారు, సేమ్ డెకరేషన్ 50,000 కూడా చేసేవాళ్ళు ఉంటారు. మనకు అందరూ తెలుసు కాబట్టి ఎక్కడ ఎక్కువ చేస్తారు, ఎక్కడ తక్కువ చేస్తారని చెప్పేసి. సో మనం ప్రతిదీ బడ్జెట్ రేంజ్లో చేసే బాధ్యత మంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా జేబీ ఈవెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ప్రైజ్ లాట్, బాయ్.